మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ ట్రైనర్ విశ్వక్సేన్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. సార్, మొబైల్ నంబర్స్ విషయంలో మనం చూసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం కూడా ట్రెండ్ మారుతూ ఉంది. మన సౌత్ లో ఒక రకంగా ఉంది ట్రెండ్, నార్త్ లో ఒక రకంగా ఉంది. సెలబ్రిటీస్ ఏమో దీనికి విరుద్ధంగా వాడుతున్నారు. ఇక ఫ్యాన్సీ అంటారు, వాళ్ళు ఎప్పుడు కూడా ట్రెండ్ చేంజ్ చేస్తూనే ఉంటారు. అసలు మరి చెప్పండి, మనం 2026 లో ఉన్నాం. మొబైల్ నెంబర్ అనేది ఏ విధంగా ఉంటే మనకు అదృష్టం కలిసి వస్తుంది అంటారు? మొబైల్ నంబర్ అనేది తప్పకుండా మన జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ అండి. ఎందుకంటే టెక్నాలజీ పెరిగిపోయింది. మనిషి ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు మొబైల్ లేకుండా ఉండలేడు. అటువంటప్పుడు మన మొబైల్ నంబర్ అనేది పవర్ఫుల్గా మనకు లక్కీగా ఉంటేనే బాగా కలిసి వస్తుంది. మొబైల్ నంబర్లో కనుక నెగిటివ్ ప్యాటర్న్ నంబర్స్ కనుక ఉంటే ఆ వ్యక్తి తన లైఫ్లో ఎంత హార్డ్ వర్క్ చేసినా సక్సెస్ అయ్యే అవకాశమే లేదు. మరి కొంతమందికి ఒక డౌట్ రావచ్చు, ఇప్పుడు ఎందుకు గత 30 yearsగా మొబైల్ నెంబర్ లేదు కదా, అప్పుడు సక్సెస్ అయ్యారు కదా అంటే అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు. ఎందుకంటే మీ ఫోన్పేకి మొబైల్ నంబర్ లింక్ లేదు, గూగుల్ పేకి లేదు, మీ బ్యాంక్ అకౌంట్కి లేదు, మీ ఆధార్ కార్డు పాన్ కార్డుకి లేదు. కాబట్టి అప్పుడు మీకు మొబైల్ లేకపోయినా మీ లైఫ్ సక్సెస్ఫుల్గా ఉంది. కానీ ఇప్పుడు ప్రతి విషయంలో మీకు మొబైల్ నంబర్ కావాలి కదా. మరి ఎంత సక్సెస్ఫుల్గా ఈ నంబర్ ఉన్నప్పుడు మీరు వాడే మొబైల్ నంబర్ ఎంత పవర్ఫుల్గా ఉంటే మీ లైఫ్లో సక్సెస్ని ఇస్తుందనే తెలుసుకోవాలి. అయితే టోటల్గా మనం ఇండియా వైడ్ చూసుకున్నప్పుడు మొబైల్ నంబర్ అనేది మీరు ఏ స్టేట్లో ఉన్నా అది 10 digitsగానే ఉంటుందండి. అయితే నార్త్ ఇండియాలో ఒక వర్షన్ నడుస్తుందండి. నార్త్ ఇండియా వాళ్ళు ఏం వాడతారు అంటే టోటల్గా 10 digits మొబైల్ నంబర్లలో 0 కానీ 2 కానీ 4 కానీ 8 లేకుండా వాడతారండి. అంటే ఆ 10 digitsలో ఎక్కడ ఈ నంబర్స్ రాకుండా చూస్తారు. అది ఇప్పుడు ట్రెండ్ నార్త్ ఇండియాలో. అది ఎంతవరకు నిజం అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మొబైల్ నంబర్లలో ఎందుకు వాళ్ళు అవాయిడ్ చేస్తున్నారు అంటే 0 మొబైల్ నంబర్లో ఎక్కడున్నా కూడా దాని సేమ్ ఫ్రీక్వెన్సీ ఉంటుందండి, మారదు. 2 నంబర్ అనేది అప్ అండ్ డౌన్ 15 days అప్ 15 days డౌన్ ఇస్తుంది. 4 అనేది స్ట్రగ్లింగ్ నంబర్ అండి. ఎప్పుడైతే మన మొబైల్ నంబర్ టోటల్ 4 ఉన్నా ఎండింగ్ 4 ఉన్నా స్ట్రగుల్తో ఉంటారు. లైఫ్ హార్డ్ వర్క్ ఎక్కువ చేస్తారు, మనీ బ్లాకేజ్ అవుతుంది, స్ట్రగ్లింగ్ లైఫ్ ఉంటుంది. కాబట్టి 4 ఉండకూడదు. 8 ఎందుకు ఉండకూడదు అని చెప్తారంటే 8 అనేది స్లో ప్రాసెస్ అండి, అండ్ లేట్ సక్సెస్ని ఇస్తుంది. కాబట్టి ఈ కారణాల దృష్ట్యా వాళ్ళు ఏంటంటే 0, 2, 4, 8 లేకుండా ఉంటే వాడతారనేది నార్త్ అంతా అదే ట్రెండ్ని ఫాలో అవుతూ ఉన్నారు. సౌత్లో ఎలా ఉంది, మన సౌత్ ఇండియాలో ఎలా ఫాలో అవుతారు, మన దక్షిణాది రాష్ట్రాల్లో అంటే మన తెలుగు రాష్ట్రాలు కావచ్చు, ఏపీ, తెలంగాణ, అదే కన్నడ, తమిళ్, మలయాళం, ఇటువంటి ఈ సౌత్ స్టేట్లలో ఎలా వాడతారు అంటే మొబైల్ నంబర్ ఎప్పుడైనా సరే మన డేట్ ఆఫ్ బర్త్కు అనుగుణంగా చూసుకుంటారండి. అంటే ఒక వ్యక్తి 10వ తేదీలో పుట్టారనుకోండి, అంటే వీళ్ళంతా కూడా 1 number సిరీస్లోకి వస్తారు. అంటే మీ డేట్ గనక 1, 10, 19, 28 అయితే మీరు 1లోకి వస్తారు. అంటే మీ బర్త్ నంబర్ 1లో ఉంటుంది. మీ 1 number అంటే బర్త్ నంబర్ ఆధారంగా మన సౌత్లో వాడతారు. అంటే 1వ తేదీలో పుట్టిన వాళ్ళకి ఎక్కువగా ఓ టోటల్ మొబైల్ నంబర్ 10 digits మనం ప్లస్ చేసి చూసినప్పుడు ఓ 37 వస్తే మంచిది, 46 వస్తే మంచిది, 55 వస్తే మంచిది, 73 వస్తే చాలా మంచిది. ఇలా డేట్ ఆఫ్ బర్త్కి వాళ్ళ డెస్టినీకి అనుగుణంగా మొబైల్ అనేది సౌత్లో వాడతారు. అయితే సెలబ్రిటీలు ఎలా వాడతారో మనం చూద్దాం. సెలబ్రిటీలు ఎక్కువగా వీళ్ళు ఏంటి అంటే మల్టిపుల్ నంబర్స్ వచ్చేటట్లు వాడతారండి. అంటే 999 కానివ్వండి, 666 కానివ్వండి, ఇలా మల్టిపుల్ వాడతారు. అయితే ఈ సెలబ్రిటీ వాడే ప్యాటర్న్లో ఒక లోపం ఉంటుందండి. ఒక మైనస్ ఏంటి అంటే మనం ఒక విఐపి నంబర్ వాడినప్పుడు, ఒక ఫ్యాన్సీ నంబర్ వాడినప్పుడు దాంట్లో మల్టిపుల్ నంబర్స్ కొన్ని ఉండకూడదండి. 444 ఉండకూడదు, 888 ఉండకూడదు, 777 ఉండకూడదు, 222 ఉండకూడదండి. మిగతా ఫ్యాన్సీలు వాడవచ్చు. అంటే 111 వాడచ్చు, 333 వాడచ్చు, 555 వాడచ్చు, 666, 999 వాడచ్చు. ఇలా ఫ్యాన్సీలో చూసుకున్నప్పుడు చాలా చాలా బాగుంటుందండి. అయితే ఏదైనా సరే అండి, ఈ మధ్య కాలంలో కూడా మనం చూసుకుంటున్నప్పుడు ఎక్కువగా సైబర్ నెట్వర్క్ ద్వారా సైబర్ క్రైమ్ జరుగుతుంది, సైబర్ మోసాలకు గురవుతున్నారు. దానికి మెయిన్ రీజన్ మీ మొబైల్ నంబరే అండి. మీ మొబైల్ నంబర్లలో
ఎప్పుడైతే ఎండింగ్ నంబర్స్ కానీ టోటల్ నంబర్స్ కానీ చాలా డేంజర్గా ఉంటాయో అప్పుడే మీ మొబైల్ నంబర్ హ్యాక్ అవ్వడం జరుగుతుంది, మీ అకౌంట్లో నుంచి డబ్బులు ట్రాన్సాక్షన్ అవ్వడం జరుగుతుంది. ఏ మొబైల్ నంబర్ టోటల్ రాంగ్గా ఉన్నప్పుడు మన మొబైల్ నంబర్ హ్యాక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి చూద్దాం. ముందుగా మన మొబైల్ నంబర్ ఎప్పుడైనా సరే రాహు రిలేటెడ్ నంబర్లో ఉండకూడదండి. అంటే మీ మొబైల్ నంబర్ టోటల్గా మీరు చూసుకున్నప్పుడు ఒక 40 కానివ్వండి, 49 కానివ్వండి, అదేవిధంగా 30 కాంబినేషన్లో చూసుకున్నప్పుడు 31 కానివ్వండి, అదేవిధంగా 67 కానివ్వండి, 58 కానివ్వండి, ఇవన్నీ టోటల్ 4 నంబర్ సిరీస్లోకి వస్తాయి. 4 నంబర్ అంటే ఎక్కువగా టెక్నాలజీకి లింక్ అయి ఉంటుంది కాబట్టి మీ మొబైల్ నంబర్ టోటల్ 4 డిజిట్లో ఉన్నప్పుడు, అంటే 10 డిజిట్స్ మీరు ప్లస్ చేసి చూసినప్పుడు రాహు నంబర్లో కనుక వస్తే హ్యాక్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సైబర్ వాళ్ళకి ఇది చాలా ప్లస్గా మారే అవకాశాలు ఉంటుంది. ఎవరి మొబైల్ నంబర్ అయితే హ్యాక్ అయి ఉంటుందో మీరు ఒకసారి చెక్ చేసుకోండి. సెకండ్ కాంబినేషన్ ఏంటి? 8 కాంబినేషన్ అండి. అంటే మొబైల్ నంబర్ టోటల్ కనుక మనం చేసి చూసినప్పుడు 44 వచ్చిన ఇది హ్యాక్ అవుతుందండి. అంటే 44 కాంబినేషన్, ఇది 4తోనే ఉంటుంది. 44 అంటే 8 అవుతుంది. 53 వచ్చినా చాలా చాలా డేంజర్ అండి. 35 వచ్చినా చాలా డేంజర్. 53, 62, 71, 80 అన్ని 8 నంబర్ సిరీస్. అదేవిధంగా 7 నంబర్ సిరీస్ అండి. మీ మొబైల్ నంబర్ టోటల్ 10 డిజిట్స్ మీరు కూడినప్పుడు 25 వచ్చిన, అదేవిధంగా 34 వచ్చిన, 43 వచ్చిన, 52 వచ్చిన, 61 వచ్చిన, 70 వచ్చిన ఒకసారి జాగ్రత్త చూసుకోండి, మీ మొబైల్ హ్యాకర్ చేతిలోకి వెళ్తుందని గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ స్ట్రగలింగ్ నంబర్ అండి. మొబైల్ నంబర్ టోటల్ చాలా చాలా ఇంపార్టెంట్. కొన్నిసార్లు మనకు వచ్చే కాల్స్ ద్వారా కూడా మన మొబైల్ నంబర్ హ్యాక్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. అంటే అన్నోన్ కాల్స్ వస్తాయి, దాన్ని మనం లిఫ్ట్ చేస్తాం, వాళ్ళు ఏదో ఒకటి అడుగుతారు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తాం. మొబైల్ నంబర్ ఎండింగ్ ఎప్పుడు 2తో ఎండ్ అయినా మీరు మోసపోతారు, 4తో ఎండ్ అయినా మోసపోతారు, 7తో ఎండ్ అయినా స్ట్రగలింగ్ ఉంటుంది, 8తో ఉన్నా కూడా మీరు అన్ని నెగిటివ్ కాల్స్ వస్తాయి, ఇబ్బందిలో పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మన మొబైల్ నంబర్ని బట్టే మన లైఫ్ ఉంటుందండి. మీ కెరియర్ గ్రోత్ లేకపోయినా, హెల్త్ ఇష్యూస్ ఉన్నా, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ సరిగా లేకపోయినా, మీరు ఇంకా మనీ ప్రాబ్లమ్స్లో ఉన్నా, మీకు ఎవరికైనా డబ్బులు ఇచ్చినా ఇంకా మీకు తిరిగి రావడం లేదన్నా, అంటే మనీ బ్లాకేజెస్ ఉన్నా, మీ సొసైటీలో మీరు కోరుకుంటున్నటువంటి పాపులారిటీ మీకు రాలేకపోతుందన్నా, నేమ్ ఫేమ్ ఇంకా లేదన్నా, ఆపర్చునిటీస్ వచ్చి మీకు ఫెయిల్ అవుతున్నాయన్నా, మీ మొబైల్ నంబర్ రాంగ్లో ఉంటుందో ఒకసారి చూసుకోండి. ఏ మొబైల్ నంబర్ కెన్ చేంజ్ యువర్ డెస్టినీ ఆల్సో. కాబట్టి గుడ్ మొబైల్ నంబర్ వాడండి, మంచి లైఫ్ని పొందుతున్నారని నమ్ముతున్నాను. మొబైల్ నంబర్స్ గురించి మంచి విశ్లేషణ అందించారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.